దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమ, విజ్ఞానాభిలాషులారా, మీ అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరచుకుంటూ ఉన్నాను. ఈరోజు 170వ ఎపిసోడ్కి వచ్చాం. సబ్జెక్టు సృష్టికర్త. ఇది ప్రవచన్ టీవీ గుడివాడ, మచిలీపట్నం కూడా. అయితే ఈ సబ్జెక్టులో మీకు విపరీతమైనటువంటి జ్ఞానం ఇవ్వాలి అనేటువంటి దేవుడి దర్శనాన్ని దృష్టిలో పెట్టుకుని, మరి పండిత రమాబాయి గారి చరిత్ర కంప్లీట్ అయిపోగానే ఇంకా కొన్ని చెప్తాను. కొంతమంది జీవిత చరిత్రలు దేవుడు సృష్టికర్త అని వాళ్ళు గ్రహించి, మరి ప్రభు వైపుకి చూసిన వాళ్ళు కొంతమంది, చూడని వాళ్ళు కొంతమంది, కానీ చాలామంది ఈ దేవుడే సృష్టికర్త అని చాలామంది గ్రహించారు. కొంతమంది ధైర్యం చేసి ప్రభు వైపుకి వచ్చారు, కొంతమంది రాలేదు, కొంతమంది వేరే సమాజం అని పెట్టుకున్నారు, ఏదో పెట్టుకున్నారు. కానీ భారతదేశంలో ఉన్నటువంటి చాలామంది మేధావులకి అసలైన దేవుడు బైబిల్ గ్రంథంలో దేవుడు అని అర్థమయ్యింది. ఇప్పుడు మెయిన్గా కిందసారి ఎపిసోడ్లో ఏం చెప్పుకున్నామంటే, దేవుడే ఈ సువార్త ప్రకటింపజేస్తూ ఉన్నాడు, మనుషులు కాదు అంటాకి బలమైన ఆధారం ఏంటంటే నా యొక్క దర్శనాలే. దేవుడే చేయిస్తున్నాడు కానీ మనుషులు చేయించట్లా. ఎందుచేత అంటే, ఈ యొక్క 2 సంవత్సరాల క్రితం నేను ఒరిస్సా, బెంగాల్ రాష్ట్రాలకి మరి క్రిస్టియన్ చారిత్రాత్మక ప్రదేశాలకు టూర్ వెళ్ళినప్పుడు కొంతమంది జీవిత జ్ఞాపకాలన్నీ చూసా, కొంతమంది భక్తులవి. అవన్నీ కూడా ఇప్పుడు టీవీ ద్వారా చెప్పడానికి దేవుడు ప్రేరణించాడు, చెప్పిస్తున్నాడు. ఇది ఎప్పుడు జరిగింది ఏంటి? అసలు నేను ఆ యొక్క యాత్రకు వెళ్ళడానికి ముందు అసలు దేవుడు ఒక దర్శనం చూపించి, యాత్రకి 2 సంవత్సరాల క్రితం వెళ్ళా. అంత క్రితమే 4 సంవత్సరాల క్రితమే మరి దేవుడు, ఇంకా 4 కూడా కాదు, ఇంకెక్కువ అనుకుంటాను, దేవుడు ఒక దర్శనం చూపించారు నాకు. ఆ దర్శనంలో నేను ఒక వేరే ప్రదేశం, గిరిజన ప్లేసులకు వెళ్ళినట్టు, అక్కడ గిరిజనుల మధ్య 2 రోజులు గడిపినట్లు, వాళ్ళ భాష నాకేం అర్థం కానట్లు, అదంతా దర్శనంలో వచ్చేసింది. ఎందుకు వచ్చిందో తెలీదు. నా వయసు ఏమో 65 ప్రాంతాల్లో ఉంటాయి అనుకుంటా. ఈ వయసులో మనం గిరిజన ప్రాంతాలకు వెళ్ళటం ఏంటి, గిరిజనుల మధ్యలో ఉండటం ఏంటి, మరి ఎందుకు దేవుడు చూపించాడో నాకు అర్థం కాక నా బుక్లో 65వ దర్శనంగా దాన్ని రాసుకున్నా. కొంతమంది అడిగారు, ఈ దర్శనం మరి ఏంటి, నెరవేరిందా ఏంటి అంటే, ఏం నాకు తెలియదు, దర్శనమైతే వచ్చింది. దేవుడు దమ్మదగినవాడు, ఆకాశం నుండి కలిగినట్టు దర్శనానికి నేను మరి అవిధేయుడును కాలేను, అందుకు చక్కగా నేను రాసేసా. రాబోయే కాలంలో అది నెరవేర్పులకు రావచ్చు అని చెప్పడం జరిగింది. నేను బుక్ మొట్టమొదటగా 2020 6 సంవత్సరాల క్రితం బుక్ ప్రింట్ చేయించా నా యొక్క దర్శనాల్లో. ఈ దర్శనమే వచ్చింది. అప్పటికి నేను గిరిజన ప్రాంతాలకు వెళ్ళటం ఏంటో అదేంటో నాకేం అర్థం కాలేదు, కానీ మరి రైట్ అయితే రాస్తే ఆ దర్శనం ఎగ్జాక్ట్గా మరి ఈ 2 సంవత్సరాల క్రితం నేను వెళ్ళినటువంటి టూర్లో నెరవేరింది. అదేంటి, ఎట్లా నెరవేరింది ఏంటి అంటే మీకు చెప్తాను బాగా వివరంగా. ఎందుకంటే సువార్త జరిపిస్తున్నది దేవుడు అని చెప్పడానికి. ఆ దర్శనం ఆయన చూపించినప్పటికీ ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. నేను ఇట్లా యాత్ర వెళ్ళాలి, నేను కొంతమంది భక్తుల జీవిత జ్ఞాపకాలన్నీ చూడాలి అనేది. మళ్ళీ చూస్తే అంతా అయిపోలే, అది అంతా మీ ముందుకు నేను టీవీలో తీసుకురావాలి, మీ అందరికి అర్థం అవ్వాలనేది దేవుడు ప్రణాళిక కావచ్చు. లేకపోతే నేను ఇక్కడేదో సువార్త ప్రకటించుకుంటున్నా కదా, నా 60 సంవత్సరాల తర్వాత దేవుడు సువార్తికుడిగా, ప్రవక్తగా నన్ను ఏర్పాటు చేసిన తర్వాత దేవుడు చెప్పాడు, అబ్బాయి నువ్వు అనేక చోట్లకు వెళ్ళి సువార్త ప్రకటించున్నాడు. మరి సువార్త ప్రకటిస్తూ ఉన్నావు, కానీ నువ్వు మధ్యలో ఒక టూర్ వెళ్ళాల్సి ఉంటుంది, ఆ టూర్లో ఇవన్నీ చూడవలసి ఉంటుంది, ఆ తర్వాత టీవీలో చెప్పవలసి ఉంటుంది, టీవీలో అనేక మందికి ఈ విషయాలు తెలియాల్సి ఉంటుంది అని చెప్పి చక్కని దర్శనాలు నాకు ముందుగానే చూపించేశారు. అందుకే ఈయన సృష్టికర్త. ఈ ప్రపంచంలో ఎప్పుడు ఏది జరగబోతున్నదో ఆయనకి తెలుసు. నేను రిటైర్ అయిన తర్వాత ఆయన సేవ చేస్తానని ఆయనకి తెలుసు. సేవలో భాగంగా ఇవన్నీ జరుగుతాయని తెలుసు. అందుకే ముందుగానే చూపిస్తాను. అందుకే యెషయా గ్రంథంలో చెప్తాడు, దర్శనాలన్నీ యెషయా గారికి చూపిస్తూ, అబ్బాయి ఎందుకు చూపిస్తున్నానో తెలుసా, ఇవన్నీ ఆ యెషయా గారికి చూపిస్తున్నాడు. ఆ తర్వాత 200 సంవత్సరాల తర్వాత జరిగేవి చూపిస్తూ, ఇవన్నీ నీకు ఎందుకు చూపిస్తున్నా అని చెప్పనా, నేను సృష్టికర్తనని, నాకు రాబోయే కాలం అంతా తెలుసు అని మీ అందరూ తెలియటానికి. యాదృచ్ఛికంగా అందరి దేవుళ్ళు ఈ దేవుడు ఒక దేవుడు అనుకుంటారేమో, లేకపోతే మరి నేను ఒక్కడనే సృష్టికర్తగా ఇంకే వేరే వాళ్ళు కూడా ఉన్నారు అనుకుంటారేమో, అది తప్పు. సృష్టికర్తనే నేను ఒక్కడనే.
నాకు రాబోయే కాలంలో ఏం జరగాలో నాకు తెలుసు, అవన్నీ ముందే చూపిస్తున్నా. మీరు రేపొద్దున ఇదంతా కూడా మరి ఏదో మీరు అనుకునేటువంటి విగ్రహాలు లేకపోతే మీరు అనుకునేటువంటి ఏయో ద్వారా జరిగింది అని మీరు అనుకోకుండా, దేని ద్వారా కాదబ్బాయి, మీరు అనుకునే దేని ద్వారా కాదు, సృష్టికర్త అయిన బైబిల్ గ్రంథంలో దేవుడి ద్వారా మొత్తం అంతా ప్రపంచం అంతా నడుస్తుందని మీకు తెలియటం కోసం, నేను సృష్టికర్త అని తెలియటం కోసం మీ యొక్క దర్శనం చూపిస్తున్నానని యెషయా గారు చెప్తాడు. ఇప్పుడు నా విషయంలో కూడా నాకు దర్శనాలు చూపించిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, 100% ఆయన సృష్టికర్త, రాబోయే కాలంలో ఏం జరుగుద్దో ఆయనకి తెలుసు అని నాకు అర్థం అవటం జరిగింది. ఇప్పుడు నేను మీకు చెప్పాను, నేను చూసినటువంటి జ్ఞాపకాలన్నీ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత చాలామంది నాకు ఫోన్ చేశారు. మీకు చెప్తున్నా, ఎందుకు చెప్తున్నాను, నాకు ఫోన్లు వచ్చినాయి కాబట్టి. కిందసారి ఎపిసోడ్లో మరి గ్రహాం స్టోవర్ట్ స్టెయిన్స్ గారు అని చెప్పి ఆస్ట్రేలియా నుంచి వచ్చినటువంటి ఆయన ఒరిస్సాలో సేవ చేస్తూ ఆయన ఇద్దరు పిల్లల్ని తీవ్రవాదులు ఆయన్ని చంపేసినట్టు చక్కగా మీకు కళ్ళ కట్టినట్టు ఆ ప్లేస్లన్నీ మేము చూసినాయని చెప్పాను నేను. దీని ద్వారా చాలామంది ప్రభావితమై, అయ్యా మీరు చక్కగా చెప్పారు విషయాలన్నీ, ఏదో మిస్టరీ అంటే మామూలుగా వస్తారు అనుకుంటున్నాం, కానీ మీరు చెప్పిన తర్వాత మాకు అర్థమైంది, విలియం కేరీ గారి జీవిత చరిత్ర మీరు చెప్పారు. ఆ జీవిత చరిత్ర చెప్పినప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే, ఆయన ఏదో డబ్బు ఎక్కువ ఉండి లేకపోతే ఆయన ఏదో ఎవరో మతవ్యాప్తి కోసం పంపించలేదు, దేవుడే ఆయనలో మంట రగిల్చి, ఆయన చిన్నపాటి పాస్టర్ గారు ఒక బూట్లు తయారు చేసే కంపెనీలో పీస్ రేటుగా ఆ బూట్లు తయారు చేసి ఆ వచ్చే దాంతో జీవనాధారంగా బ్రతికేటువంటి ఒక మనిషి, సామాన్యమైన మనిషి, ఆయనలో ఎంత మంట పెట్టాడంటే దేవుడు, నువ్వు భారతదేశానికి ఇమీడియట్గా నువ్వు వెళ్ళిపోవాలి అని చెప్పి మంట పెడితే ఆయన నేను వెళ్ళిపోతా అంటే అక్కడ కొద్దిగా వాళ్ళ యొక్క సన్నిహితులంతా కూడా ఆ యొక్క మిషనరీగా వెళ్తానంటున్నాడు అని చెప్పి కొద్దిగా వాళ్ళ దగ్గర నుంచి కొంత పైకం వెచ్చించి ఆయన పంపించారు. ఏంటో డబ్బులు ఎక్కువ ఉండి ఆయన జీవితమే గడవటం కష్టం. బూట్లు తయారు చేసుకునేటువంటి కంపెనీలో పనిచేస్తే జరుగుతుంది, లేకపోతే లేదు. చాలా చిన్నపాటి పాస్టర్ గారు అక్కడ. మరి అటువంటి ఆయన భారతదేశం రావాలని బోలిన డబ్బులు కావాలి. మరి కావాలన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు, క్రైస్తవులు ఆయనకి చేసిన సహాయాన్ని బట్టి వచ్చాడు. వచ్చిన తర్వాత పోయిన ఆయన సుఖపడ్డా, ఏదైనా సుఖపడ్డాక వచ్చాడా, ఇక్కడికి వచ్చి ఏమైనా సంపాదించుకుని తీసుకెళ్ళాడంటే ఏమీ లేదు. ఆయన అంతా కోల్పోయాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఆయన ఒక కుమారుడు చనిపోయాడు. వేరే కుమారుడు బర్మా దేశానికి సువార్థికుడికి పంపితే అక్కడ కోడలు పిల్లలు కూడా సముద్రంలో పడి చనిపోయారు. భార్య పిచ్చిదైపోయింది, చనిపోయింది. నానా రభస. ఎందుకంటే ఈ వాతావరణం పడక, వాళ్ళు ఇంగ్లాండ్ దేశంలో చలి ప్రదేశాల్లో ఉన్నవారు, పెరిగిన వాళ్ళు ఈ ఒక్క వాతావరణంలో కలకత్తాలో సిరంపూర్లో తట్టుకోలేక రకరకాలైన వ్యాధులు వచ్చి నానా బాధలు పడ్డారు. ఆయన చేసిన త్యాగం ఎంత కాదు. ఆయన భారతదేశ ప్రజల గురించి పడిన పోట్లు, ఆ సతీ సహగమనం నిరూపించడానికి, దాన్ని రద్దు చేయటానికి ఆయన పడిన పోట్లు ఇన్ని అని కాదు. ఆ యొక్క గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు రాజా రామ్మోహన్ రాయ్ వీళ్ళందరూ సహకారం తీసుకుని భారతదేశంలో స్త్రీలని సంవత్సరానికి సగటున 600 మంది స్త్రీలని వాళ్ళు బ్రతికుండగానే భర్తలతో పాటు భర్త చనిపోగానే కాల్చి చంపేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి ఆచారం బెంగాల్లో ఉంది ఆ రోజుల్లో. ఆ ఆచారం రూపుమాటపటానికి ఆయన అంతా కృషి చేయలే. మరి అంతేకాకుండా దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారం ఇంకో చీకట్లో ఉన్నారో వాళ్ళకి దేవుడు ఎవరో తెలియట్లా, అసలు దేవుడు నేనని బైబిల్ గ్రంథం వాళ్ళకి పరిచయం చేయాలని దేవుడి యొక్క ఆజ్ఞ. అప్పుడు బైబిల్ పరిచయం చేయాలంటే ఎలా చేస్తాము? వాళ్ళంతా బెంగాల్ భాష, ఈయన బెంగాల్ భాష నేర్చుకుని మళ్ళీ బెంగాల్ భాష వచ్చిన పండితులందరినీ పిలిపించి ఈ యొక్క బైబిల్, ఇంగ్లీష్లో ఉన్న బైబిల్ మొత్తం బెంగాల్లోకి ఇంకా ఇతర భాషల్లోకి మార్చడం. మళ్ళీ బైబిల్ అవి ప్రింట్ చేయాలంటే ప్రింటింగ్ ప్రెస్ లేదు ఇక్కడ, ఆయన స్వయంగా ప్రింటింగ్ ప్రెస్ స్థాపించటం. అట్లా ఎన్నో కష్టాలు పడ్డాడు విలియం కేరీ గారు. ఇవన్నీ నేను చూసా కాబట్టి ఆ ప్రదేశాలన్నీ, ఆ ప్రింటింగ్ ప్రెస్, ఆయన స్థాపించిన యూనివర్సిటీ అవన్నీ చూసా కాబట్టి మీకు కళ్ళ కట్టినట్టు చెప్పా. ఇవి తెలిసిన తర్వాత దేవుడు భారతదేశాన్ని బాగా ప్రేమిస్తున్నాడు అనేది అర్థమైంది అందరికీ. ఇప్పుడు నా ప్రసంగాలు విన్న వాళ్ళకి దేవుడే పూనుకుని ఆయన పంపకపోయినట్లయితే ఆయనకే పని ఇక్కడికి వస్తాక, ఆయనకే పని ఇన్ని కష్టాలు పట్టాకి. కాబట్టి ఇదంతా ఎవరి కోసం? క్రైస్తవుల లాభం కోసం అంటే కాదు, భారతీయుల లాభం కోసం, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు
ఇక్కడ పేదరికంలో మగ్గిపోయి మళ్ళీ చనిపోయిన తర్వాత దేవుడు ఎవరో తెలియక నరకానికి వెళ్ళిపోతున్నారు. కాబట్టి ముందుగా వాళ్ళని రక్షించడానికి దేవుడు మా యొక్క ప్రణాళిక ద్వారా ఆయన పంపించడం జరిగిన విలియం కేరీ గారిది. అట్లాగే నలుగురు చరిత్రలో మీకు చెప్పిన నేను చూసినవి. అలాగే మదర్ తెరిసా. అందరూ ఏమనుకుంటారో అందరిలాగానే ఆమె కూడా ఒక సిస్టర్గా వచ్చింది. పెళ్లి చేసుకోకుండా సమర్పించుకుని కొంతమంది ఏం చేస్తారంటే సేవలోకి వచ్చేస్తారు. కాబట్టి ఆ యుగోస్లేవియా దేశం నుంచి ఆమె అట్లా వచ్చింది కాబోలు ఇక్కడ పరిచర్య చేసింది అనుకున్నారు. కానీ యాక్చువల్గా జరిగింది ఏంటంటే ఆమె ముందుగా అట్లా మరి ఒక మిషనరీల ద్వారా ఒక స్కూల్లో టీచర్గా అయితే వచ్చింది. జీవితంలో పెళ్లి చేసుకోకుండా సేవ చేయాలని సమర్పించుకుని అయితే వచ్చింది. వచ్చిన తర్వాత ఆమె స్కూల్లో టీచర్గా ఉద్యోగం చేయనేలా దేవుడు, నువ్వు ఎక్కడ కాదమ్మా ఉండవలసింది, బెంగాలు పేద ప్రజల మధ్యకి వెళ్ళు, వాళ్ళ అత్యధికులు హిందువులే అయినప్పటికీ వాళ్ళ మధ్యకి నువ్వు వెళ్ళు, నువ్వు చెప్పిన వాళ్ళకే చెప్పడం కాదు, బైబిల్ దేవుడి గురించి తెలిసిన వాడికే చెప్పడం కాదు, అసలు ఏమి దేవుడు అంటే సృష్టికర్త అంటే ఏమీ జ్ఞానం లేనటువంటి పేద ప్రజల మధ్యకి వెళ్ళు, వాళ్ళు కష్టాల్లో నువ్వు పాలు పంచుకో, వీధుల్లో ఉన్నటువంటి అనాథలైనటువంటి ఆ పిల్లలను చేరదీసే వాళ్ళకి విద్య వైద్యం ఇటువంటివన్నీ చెయ్యి అని చెప్తే ఆమె ఏంటి కట్టుబట్టలతో వచ్చింది ఉద్యోగం వదిలిపెట్టే కానీ వాళ్ళు ఏం చేశారు, తల్లి నువ్వు ఉద్యోగం వదిలిపెట్టి వెళ్తున్నావు, మీకు ఒక పైసా కూడా ఏమి ఇవ్వము, నువ్వు ఎట్ట బతుకుతావు బతుకు అన్నారు. వచ్చేసి రోడ్ల మీదకి వచ్చి ఇదిగో దేవుడు స్వరం వినిపించాడు. ఇప్పుడు ఇదంతా ఆశ్చర్యం ఏంటంటే సువార్త ప్రకటిస్తున్నది మనుషులు కాదు, దేవుడు అంటాకు రుజువు. మదర్ తెరిసా కూడా విలియం కేరీ గారు రావడానికి కారణం దేవుడే. ఆ దేవుడు మంటరా గెలిచి పంపించాడు కాబట్టి దేవుడే సువార్త ప్రకటన చేయించాడు ఆయన ద్వారా. అలాగే మదర్ తెరిసా ద్వారా కూడా సువార్త ప్రకటన చేయించింది దేవుడే. ఆమె డార్జిలింగ్కి ట్రైన్లో వెళుతుండగా పేద స్వరం, నువ్వు నీ ఉద్యోగాన్ని ఇడిచిపెట్టేయి, బెంగాల్లో పేద ప్రజల మధ్యకి వెళ్ళి వాళ్ళ మధ్యన బ్రతుకు అని దేవుడు స్వరం వినిపించాడు. లేకపోతే ఆమెకేం పని, హాయిగా బతికేటువంటి ఉద్యోగం వదిలిపెట్టి వీధుల్లోకి వచ్చి మరి వాళ్ళ మధ్యన వాళ్ళు ఏం తింటే అది, వాళ్ళు గంజి తాగితే గంజి తాగింది, వాళ్ళు ఎలా ఉంటే అలా బ్రతికింది, వాళ్ళ మధ్య వాళ్ళ వసారాల్లో ఒక చిన్న స్థావరం పెట్టుకుని బ్రతికింది ఆమె. అంత అవసరమేంటి ఆమెకి, దేవుడే పంపించాడు. అంటే భారతదేశ ప్రజల్ని దేవుడు ఎప్పటికప్పుడు చూస్తున్నాడు. భారతదేశ ప్రజల్ని రక్షించడానికి వాళ్ళని కాపాడటానికి మరి దేవుడు ప్రయత్నం చేస్తున్నట్ట రుజువు అవుతుంది. ఈ దేవుడు ఎవరో దేవుడు బైబిల్ గ్రంథంలో దేవుడు అనుకోవటానికి వీల్లేదు. ఈ భారతదేశం గురించి ఎంత శ్రమ పడేటట్టుగా చేస్తున్నాడు కాబట్టి అది రెండు అయిపోయింది. అలాగే మరి నేనైతే ఆ బెంగాలు ఆ టూర్లో చూడకపోయినా హైని అమ్మగారు మచిలీపట్నం నేను దగ్గరుండి ఆ పరిచర్య చూసా కాబట్టి అది కూడా చెప్పాను. ఆమె అంతటా ఆమె రాలా. దేవుడు ఒకరోజు దర్శనంలో, అమ్మ నీ గురించి ఒక ప్రణాళిక నేను తయారు చేసి, ఆయన సిలువ మీద వేలాడుతున్నటువంటి యేసు ప్రభు వారు ఆమె కనిపించాడు ప్రార్థన చేసుకుంటూ, అమ్మ నీకు ఒక ప్రణాళిక ఏర్పాటు చేశా, నేను చెప్పినట్టుగా నువ్వు చెయ్యి అన్నాడు. ఆమె ఎదురు చూస్తా కూర్చుంది. అప్పుడు చెప్పాడు, ఇదిగో నిన్ను మిషనరీగా తూర్పు దేశాలకు పంపు. తూర్పు దేశం అంటే భారతదేశం, బర్మా దేశం, చైనా ఇవన్నీ తూర్పు దేశాలు, నిన్ను తూర్పు దేశం పంపిస్తున్నా అన్నాడు. అది ఎప్పుడు వచ్చే అవకాశం వచ్చేదాకా ఫిన్లాండ్ దేశం నుంచి ఈ యొక్క భారతదేశంలో మచిలీపట్నం అంటే ఊరికి వెళ్ళడానికి దేవుడు మార్గాలు తెరిచి పంపించాడు. మరి ఆమె వచ్చి ఆమె కూడా సమర్పించుకుని పెళ్లి కూడా చేసుకోకుండా జీవితాంతం కూడా ఇక్కడే శ్రమపడి అనేక వందల వేల మందికి దేవుడు ఎవరో గ్రహించేటట్టు చేసింది, విద్య ఇచ్చింది, అనాథలకి పోషణ చేసింది, ఎంతో పరిచర్య చేసింది. మరి దీని వెనకున్నది దేవుడేగా. భారతదేశం ప్రజల గురించి దేవుడు పట్టించుకుంది ఎక్కడ? భారతదేశ ప్రజల గురించి వీళ్ళకి తెలియకపోయినా, వీళ్ళకి దేవుడు ఎవరో తెలియకపోయినా వీళ్ళ గురించి పట్టించుకున్న ఆయన ఎవరు అంటే సృష్టికర్త అయిన దేవుడు. ఆయన పట్టించుకుని వాళ్ళ జ్ఞానవంతులందరినీ కూడా ఇక్కడికి పంపించింది దేవుడు దర్శనం చూపించకపోతే ఆంకేం పని ఇక్కడికి రావటానికి. అట్లాగే మరి గ్రహాం స్టోవర్ స్టెయిన్స్ గారి గురించి కిందటి ఎపిసోడ్లో చెప్పారు. అందరూ ఏమనుకుంటారంటే నిజమే, ఆయన భార్యాభర్త ఇక్కడికి వచ్చారు, సేవ చేస్తున్నారు, అక్కడ తీవ్రవాదులు ఆయన ఇద్దరు కుమారుల్ని చంపిన మాట వాస్తవమే, ఇంతవరకు మాకు తెలుసు అంటారు. కానీ జరిగిన విషయం ఏంటి? వాళ్ళిద్దరు భార్యాభర్తలుగా ఇక్కడికి వచ్చి సేవ చేశారా? వాళ్ళు ఇక్కడ ఎందుకు వచ్చారు? క్రైస్తవ మత వ్యాప్తి కోసం వచ్చారా? అందుకు రాలా. ఆయన ఆస్ట్రేలియా నుంచి వచ్చిన డాక్టర్ గారు గ్రహాం స్టోవర్ స్టెయిన్స్ గారు కుష్టు రోగుల్ని అన్యాయంగా ఇక్కడ చంపేస్తున్నారు, అది అంటువ్యాధి, అది ఉంటే మరి వేరే వాళ్ళకి వస్తుందని బ్రతికుండగానే కుష్ఠరోగుల్ని చంపేస్తున్నారు.
దూరంగా విసిరి పారేస్తున్నారు. వాళ్ళని ఎవరు చూడలేదు. కొన్నాళ్ళు ఆకలితో అలమటించి చచ్చిపోతున్నారు. వాళ్ళని ఎక్కడ పరిసర మనుషులు తిరిగే ప్రదేశాల్లో వాళ్ళు రాకుండా చేయటం చేత వాళ్ళకి ఆహారం దొరికేది కాదు, దాహంకి ఇచ్చేవాళ్ళు ఉండేవాళ్ళు కాదు, అట్లా చచ్చిపోయేవాళ్ళు. ఆ పరిస్థితుల్లోంచి వాళ్ళని బయటికి తీసుకురావటానికి ఒక చక్కని డాక్టర్ గారు, మంచి చదువుకున్న ఆయన వచ్చి కుష్ఠరోగులకు సేవ చేయడానికి వచ్చాడు. ఆయన ఒక హాస్పిటల్లో కుష్ఠరోగులకి డాక్టర్గా నియమితులై, అదే కాకోకుండా ఆయన స్వయంగా కూడా ఆయన ఎంతో సేవ చేయటం జరిగింది. ఆయన అసలు ఈ సేవలో నిమగ్నమైతే పెళ్లి చేసుకోవాలన్న ధ్యాస లేదు. 40 సంవత్సరాలు వచ్చేసినాయి అప్పుడు. ఆ తర్వాత దేవుడు లేవనెత్తాడు. గ్లాడిస్ అనేటు అమ్మాయిని ఆస్ట్రేలియా నుంచి పంపించాడు. ఈ అమ్మాయి ఆస్ట్రేలియా కాబట్టి, ఈ గ్రహాం స్టెయిన్స్ గారు ఆస్ట్రేలియా కాబట్టి వీరు అక్కడి నుంచే పెళ్లి చేసుకుని భార్యాభర్తలకు వచ్చారని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ అలా జరగల. అసలు వాళ్ళకి ఆస్ట్రేలియాలో వీళ్ళెవరో తెలియదు. వాళ్ళది ఒక పక్క ఊరు, వీళ్ళది ఒక పక్క ఊరు అయి ఉంటుంది. కాబట్టి వచ్చిన తర్వాత దేవుడు ఆలోచించాడు, ఈయనకి సాటి అయిన సహకారి ఉండాలని చెప్పి గ్లాడిస్ని ప్రేరణించి, మరి భారతదేశంలో పేద ప్రజలు ఎలా ఉంటారో చూడాలనేటువంటి కోరికతో ఆమె నర్స్ ట్రైనింగ్ అయి ఉన్న మనిషి, ఆమెను భారతదేశం ఒరిస్సా రాష్ట్రాన్ని తీసుకురావడం జరిగింది. అప్పుడు ఈయనతో పరిచయం జరిగితే, ఈయన 40 ఏళ్ళు వచ్చింది కాబట్టి ఈయన పెళ్ళై భార్య పిల్లలతో ఉన్నాడు అనుకుంటుందట ఆయన చెప్పాడు, పెళ్ళి లేదమ్మా, నేను మామూలుగా సేవ చేసుకొచ్చి నేను దీంట్లో నిమగ్నం అయిపోయా. ఈ కుష్ఠరోగులకి వైద్యం చేయటంలో దీంట్లో నాకు చాలా తృప్తిగా ఉంది. అంతేకాకుండా నా ఖాళీ సమయాల్లో ఈ గిరిజన ప్రాంతాలన్నీ తిరిగి నిజమైన దేవుడు ఎవరో వారికి చెప్తున్నా. ఇక నాకు ఈ జీవితానికి ఇది చాలు అనుకుంటున్నా అంటే, అలా కాదండి, నాకు దేవుడు ప్రేరణిస్తారు, మీకు ఇష్టమైతే నేను పెళ్లి చేసుకుంటానంది. అప్పుడు వాళ్ళిద్దరూ కూడా ఆలోచించుకుని మళ్ళీ ఆస్ట్రేలియా వెళ్ళి అక్కడ వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడిపించి పెళ్లి చేసుకుని వచ్చారు. ఆ తర్వాత 3 సంతానం కలిగింది. దురదృష్టవశాత్తు ఇప్పటికి 27 సంవత్సరాల క్రితం మరి ఆ యొక్క మనోహర్పూర్ అనేటువంటి ఒరిస్సాలో ఒక గిరిజనుల మధ్యన ఆయన 2 పిల్లల్ని మరి సజీవ దహనం చేశారు ఆ యొక్క మతోన్మాదులు. అలాగే దానికి పక్కనే ఒరిస్సా రాష్ట్రంలోనే ఇంకో చోట దాస్ గారని తమిళనాడు నుంచి వచ్చి సేవ చేస్తున్నటువంటి ఆర్సీఎం ఫాదర్ గారిని అట్లాగే ఆ తీవ్రవాదులు మరి పొట్టను పెట్టుకున్నారు, కత్తులతో పొడిచి చంపారు. ఈ తీవ్రవాదులు అజ్ఞానం చేత దేవుడు ఎవరో తెలియక, ఇదేదో కొత్త మతం అనుకుని, అసలైన సృష్టికర్త ఈయనకి తెలియక, అసలైన సృష్టికర్తే వీళ్ళని ఇక్కడికి పంపించి మనల్ని బాగు చేయించడానికి చేయిస్తున్నాడు కానీ వీళ్ళ స్వలాభం కోసం కాదు అనే జ్ఞానం వాళ్ళకి లేకపోవటం చేత మరి ఎవరైనా రెచ్చగొట్టు కూడా ఉండొచ్చు. తెలిసి తెలియక వీరంతా వేరే వాళ్ళు ఇట్లా అని చెప్పేసి రెచ్చగొట్టడం చేత వాళ్ళు మతోన్మాదులుగా తయారై ఇటువంటి పాపానికి ఒడిగట్టడం జరిగింది. ఇవన్నీ చెప్పిన తర్వాత ఈ జీవిత చరిత్రలన్నీ విన్న తర్వాత మీరు కళ్ళ కట్టినట్టు, నాకు చాలా ఫోన్లు వచ్చినాయి, మీరు కళ్ళ కట్టినట్టు చెప్తున్నారండి, ఈ విషయాలన్నీ మాకు చాలా నచ్చినవి, మీ యొక్క ప్రసంగం ఎప్పుడు వస్తుందో చూడాలని మేము టీవీ దగ్గర ఆ టైంకి వేచి చూస్తున్నాము అని చెప్పారు. ఇదంతా ఇలా జరగాలని దేవుడికి ముందే తెలుసు. ఇలా మీ ప్రసంగాల కోసం వేచి చూస్తున్నాం అనేటువంటి విషయం కూడా ఒక దర్శనంలో నాకు చూపించారు. అది కూడా మీకు చెప్తా. అంటే దేవుడికి అంతా తెలుసు. ఇప్పుడు వృద్ధాప్యంలో 74వ ఏట నేను చేసేటువంటి ఈ పరిచర్య ఇప్పుడు ఇంతకి 13 సంవత్సరాల క్రితం 2013లో నేనుగా తెలియట్లేదు, ఒక వృద్ధాప్యంలో ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తి ఏఎన్ఆర్ అక్కినేని నాగేశ్వరరావు గారు, సినిమా యాక్టర్, ముసలితనంలో ఉన్నాడు ఆయన. అప్పుడు ఆయన టీవీలో మాట్లాడుతుంటే జనం గుంపులుగా చేరి ఆ టైంకి వచ్చి చూస్తున్నారు. అది నాకు చూపిస్తున్నాడు దేవుడు. ఇదేంటి ఒక ముసలాయన చెప్తుంటే జనం అందరూ ఇట్లా పోగుపడుతున్నారు అనుకున్నా కానీ అది నేను అని నాకు తెలియదు. ఎందుకంటే అప్పటికి కొద్ది నెలల ముందే నేను బాప్తిజం తీసుకుని ప్రభు వైపు చూచినవాడిని. ఏదో ఒక ముసలాయన చూపిస్తున్నారు. పైగా నాకు వయసులో ఉన్నాను అప్పుడు. వయసు అంటే నాకు అప్పటికి 61వ సంవత్సరం కాబట్టి నేను వృద్ధుడిలాగా లేనప్పుడు ఎవరిదో అనుకున్నా. కానీ ఇప్పుడు అర్థమవుతుంది నాకు. ఇప్పుడు ఆ సీను ఆ అక్కినేని నాగేశ్వరరావు గారు ముసలితనం ఎలా ఉన్నాడో ఇప్పుడు నేను అలా ఉన్నా, అది నాకు తెలిసిపోతుంది కదా. ఆ టీవీలో అప్పుడు చూసే కదా, ఓహో ఇట్లా నేనున్నది ఇప్పుడు, కాబట్టి ఇప్పుడు ఇలా జరగబోతుందని ఇప్పటికి 13 సంవత్సరాల ముందే నాకు దేవుడు చూపించాడు అని తెలిసింది. అది నా దర్శనాల బుక్లో అప్పుడు రాయలేదు కానీ మీకు చెప్తాను. అది ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఈ యొక్క ఒరిస్సా బెంగాల్కి వెళ్ళినటువంటి యాత్ర ఆయనకి ఎన్ని సంవత్సరాల ముందు తెలుసు అంటే
2024 6 సంవత్సరాల ముందే తెలుసు. 6 సంవత్సరాల ముందు నాకు చూపించిన దర్శనం ఏంటో మీకు చెప్తా. ఆ దర్శనం ఉన్నట్టుగా ఎలా జరిగిందో కూడా మీకు చెప్తా. ఎందుకంటే అది ఆ దర్శనంలో ఆ రోజుకైతే నాకు ఏంటి దీంట్లో ఉన్నటువంటి విలువ ఏంటి అనేది తెలియలేదు. కానీ 2018లో వచ్చిందంటే 6 సంవత్సరాల ముందు, నేను యాత్రకి వెళ్ళక ముందు 6 సంవత్సరాల ముందు ఆ యొక్క దర్శనం వచ్చింది. ఆ దర్శనం మీకు చదివి వినిపిస్తే, ఈయన సృష్టికర్త కాకపోతే ఇంకెవరో సృష్టికర్త ఎవరండి, ఇక ఇలా చెప్పగలిగిన దేవుడు ఎవరైనా ఉన్నారా అని మీకే అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు రిఫరెన్స్లు అన్నీ రిలవెన్స్లు అన్నీ దొరికినాయి కాబట్టి ఈ దర్శనం చూపించే నాటికి ఎందుకు చూపించారో నాకు తెలియదు. కానీ ఈ రోజుకైతే అవి ఎలా జరిగినాయో కళ్ళకు కట్టినట్టుగా నేను చూచా కాబట్టి మీకు చెప్పడానికి వీలవుతుంది ఈయన సృష్టికర్త అని చెప్పేసి. ఆనాడు ఎప్పుడో యెషయా గారు 200 సంవత్సరాలు తర్వాత జరగబోయే విషయాలన్నీ చెప్తే వాళ్ళందరూ ఏమో ఎప్పుడు జరుగుద్దో అనుకుంటుంటే, మరి అది జరిగిన తర్వాత అమ్మో యెషయా గారికి 200 సంవత్సరాల క్రితం రాసినంత నిజమేని వాళ్ళు అనుకున్నారు. కానీ ఇప్పుడేం జరిగిందంటే, ఇదిగో అమ్మో రాజారావు గారు మరి ఆయన రాశాడు 2018లో దర్శనం జరిగిందట, అది 2024లో అమల్లోకి వచ్చిందట, అది ఇది రెండు చూచాము. కాబట్టి దేవుడు 6 సంవత్సరాల ముందే ఈ విషయం ముందుగానే చెప్పేశాడు. ఈయన సృష్టికర్త, ఈయన తప్ప వేరొక సృష్టికర్త లేడు అని గ్రహించడానికి వీలుగా మీ ముందుకు దాన్ని తీసుకొస్తా ఉన్నాం. 23/6/2018 ఈ దర్శనం తెల్లవారుజామున కలలో ఒక దర్శనం ఇలా కలిగింది. నేను ఒక బాబుతో కలిసి హైదరాబాదులో రైలు ఎక్కాను. ఖమ్మంలో దిగాలి, అక్కడ మన వారంతా ఉంటారు అంటున్నా. నేను ఒక బాబుతోటి కలిసి హైదరాబాదులో బస్సు ఎక్కి ఖమ్మంలో దిగాలి అనుకుంటున్నాం మేము. మరి ఖమ్మం నుంచి అతి దగ్గరగానే గిరిజన ప్రాంతాలు చాలా ఉన్నాయి. ఆ భద్రాచలం అవన్నీ చాలా గిరిజన ప్రాంతాలు ఖమ్మం నుంచి. కానీ నాకు ఈ దర్శనం ఎందుకు వచ్చిందో తెలియదు. కానీ ఖమ్మంలో దిగాలని రైలు ఎక్కాను నేను. బాబు ఆకలిగా ఉంది అంటున్నాడు. నాతో పాటు ఒక బాబు ఉన్నాడు. ఆకలిగా ఉంది అంటున్నాడు. ఇందాక తిన్నావుగా అంటే ఏమో ఆకలిగా ఉంది అంటున్నాడు పిల్లాడు. చిన్న పిల్లవాడు సరే దిగిన తర్వాత తిందాము అంటున్నా. ఏదో స్టేషన్ వస్తుంది, ఏం స్టేషన్ అని అడిగితే ఎవరు చెప్పట్లా. ఎందుకు ఆ ట్రైన్లో ఉన్న వాళ్ళు ఎవ్వరికి కూడా తెలుగు రాదు, ఎవరు చెప్పట్లా. తీరా చూస్తే రైలు డొక్కు బస్సులాగా మారిపోయింది, ఒక బస్సులాగా మారిపోయింది మేము ప్రయాణం చేస్తుండగానే. నా జేబులో సెల్ ఫోన్ ఉన్నట్టే ఉంది. తీరా చూస్తే ఆ ఫోన్ నాది కాదు. ఫోన్ ఏదో నా ఫోన్ ఉండాలి కదా, ఆ ఫోన్ ఉంది కదా అని చూస్తే అది నాది కాదు, ఎవరో మార్చేశారు. నా ఫోన్ కానప్పుడు ఇక నా వాళ్ళ నంబర్లు అని ఏమి ఉండవు కదా, నా ఫోన్ కాదు. ఇక అప్పుడు అనుకుంటున్నా ఏంటి నా ఫోన్ ఏమైపోయింది, ఎవరో మార్చేసినట్టున్నారు, నా వాళ్ళు ఎవరూ లేరని, ఏదో ఒక ప్లేస్లే అని అందరూ దిగుతున్నారు. కానీ నేను కూడా దిగేసా. ఆ బస్సులోంచి అందరూ దిగేస్తున్నారు. అర్ధరాత్రి అయిపోయింది అక్కడికి వెళ్ళేసరికి. ఇక ఎవరు ఏం చెప్పట్లే ఏంటయ్యా కదా అంటే, ఇక ఎవరు లేరు కానీ నేను దిగేసా. తీరా చూస్తే అది ఒక కుగ్రామం, చాలా పల్లెటూరు. అక్కడ భాష కూడా సరిగా తెలియట్లా. బస్సులో కూడా భాష తెలియని వారే ఉన్నారు. నా భాష ఏం తెలియట్లా, అదేదో ఒరియానో ఏదో భాష మాట్లాడుకో. అన్నీ కోల్పోయాను. సెల్ మార్చేశారు కాబట్టి ఎవరి నంబర్లో నా సెల్లో లేవు అని అనుకుంటూ అక్కడ హోటల్లో అడిగా, ఇది ఏ ఊరు బాబు అని అడిగా. దిగిన తర్వాత అక్కడ చిన్నపాటి హోటల్, ఒక చిన్న పాక అడిగా. ఇది ఖమ్మం జిల్లాలో ఒక చిన్న కుగ్రామం అండి, మీరు ఖమ్మం వెళ్ళాలంటే తెల్లారిన తర్వాత బస్సులు వస్తే అందాక ఇక్కడ ఉండాల్సింది ఈ రాత్రికి అన్నారు. ఇక అక్కడ వారు త్రాగుడుతో దురలవాట్లతో జీవితాలు గడుపుతున్నారు. అందరూ తాగి తూలుతా ఉన్నారు. దురలవాట్లు, తాగుడు అలవాటుతో ఉన్నారు అక్కడ ప్రజలు. తీరా చూస్తే నా వంటి మీద బట్టలు లేవంటే పైన టవలు, స్నానం చేసే టవలు ఉంటే దాన్ని చుట్టుకున్నా. అంటే ఇక ప్యాంట్లు షర్ట్లు అవేమి లేవు, స్నానం చేసే టవల్ ఒకటి చుట్టుకుని ఉన్నా అక్కడ. ఇక ఎట్లాంటి పరిస్థితి అంటే ఒంటి మీద బట్టలు కూడా లేవు. ఆ సమయాన్ని చూసి చుట్టుకున్నా. నా వంట వచ్చిన పిల్లాడు కూడా అప్పుడు దాకా నాతో పాటు తీసుకొచ్చిన పిల్లాడు ఆ పిల్లాడు కావట్లా. అంటే ఏకాకిగా ఉన్నా, ఎవరి మాటలు అర్థం కావట్లా. ఒంటి మీద బట్టలే, ఒక టవల్ మాత్రం చుట్టుకుని ఉన్నా. దిక్కుచోడు నేను మాత్రం మరి తీరా చూస్తే బిక్కుమంటాను, మేము ఆరోగ్యంగానే ఉంటాం. ఇది జరిగింది. బహుశా నా ప్రయాణంలో నాకు మత్తు కలగజేసి
నావన్నీ కాజేశారేమో అనుకుంటున్నాను. ఇంతలో మెలకు వచ్చేసింది. ఏమనుకుంటున్నానంటే, నేను ప్రయాణంలో ఉండగా నాకు ఏదైనా మత్తు కలగజేసి ఏదో చేసి నా అన్నీ కాజేసి ఉంటారు. సెల్ ఫోన్తో సహా, బట్టలతో సహా, మరి అన్నీ కాజేసి ఉంటారులే అనుకుంటా ఉంటే మెలకు వచ్చింది. ఇది ఆ కళ చూస్తే ఏమన్నా అర్థం అవుద్దా? ఏంటి ఎలా వచ్చింది? ఇదేంటని ఇది రాసిన తర్వాత 2020లో రాశా ఈ యొక్క దర్శనం. ఇది జరిగిన తర్వాత పుస్తకాలు ప్రింట్ చేసి 2 సంవత్సరాలు పట్టింది నా దర్శనాల బుక్కు. ఆ బుక్లో ఇది రాస్తే మీరు ఇది రాశారు కదా, మరి ఇది ఎప్పుడు జరిగింది అంటే ఏమీ జరగలేదు. అసలు ఏం జరుగుద్దో నాకు తెలీదు. కానీ దేవుడు ఆకాశం నుండి నాకు ఈ దర్శనం చూపించాడు. దర్శనం అంటే నాకు అంత విలువైంది. ఏదైనా ఆయన చూపించాడంటే అది జరుగు తీరుతుంది. ఏం జరుగుద్దో, ఎప్పుడు జరుగుద్దో, ఎలా జరుగుద్దో నాకు తెలియదు. నేనైతే అందే రాశాను. మరి అప్పటికి నాకు ఏం అర్థం కలగదు, దానికి వివరణ రాసుకోవాలి. కాబట్టి నేను ఏం రాశానంటే, ఈ కళ ద్వారా నేను ఒక పల్లెటూరులో డాబు దర్పం లేకుండా సామాన్యంగా జీవిస్తూ అక్కడ ప్రజలకు సాయం చేస్తూ వాళ్ళ మధ్య బ్రతకాలని దేవుని ప్రణాళిక అయి ఉంటుంది అని అనుకుంటున్నాను. ఎవరూ పట్టించుకొని వారిని దేవుడు పట్టించుకుంటాడని, మరి నన్ను అక్కడికి ఏమైనా పంపడానికి ప్రణాళిక ఏమో ఉందేమోనని అనుకుంటున్నాను అని రాశా. మరి ఏం తెలియదు కదా, గిరిజనుల మధ్యకి వెళ్ళటం ఏంటి, టవల్ చుట్టుకుని ఉండటం ఏంటి, ఎవ్వరూ లేకపోవటం ఏంటి, ఏమన్నా దేవుడు ప్రణాళిక ఏముందో వాళ్ళేమో దురలవాట్లతో ఉండటం ఏంటి, మరి వాళ్ళ దురలవాట్లు మానిపించి మంచి మాటలు చెప్పడానికి ఏమన్నా నన్ను అటువంటి ప్లేస్కి ఏమన్నా పంపుతారో ఏంటో నాకు తెలీదు. మరి అటువంటి పేద ప్రజల మధ్యన నేను డాబు దర్పం లేకుండా ఒకవేళ సేవ చేయాలేమో, ఎందుకు చూపించారో నాకు తెలియదని రాసుకున్నా. కానీ దేవుడి దయ వల్ల అలా సేవ చేయమని కాదు. నేను కూడా అనుకుంటున్నా, నేను వృద్ధాప్యంలో ఉన్నాను. 2018లో ఈ దర్శనం వచ్చింది. మరి అప్పటికి నాకు ఎన్ని సంవత్సరాలు? 66వ సంవత్సరం నడుస్తూ ఉంది. 66 సంవత్సరాల వయసులో వాడిని ఒక గిరిజనుల మధ్యకి వెళ్ళి సేవ చేయమంటే అది ఎవరన్నా వెళ్ళగలుగుతారా? అసలు ఏదో దేవుడి దయ వల్ల 60 సంవత్సరాల తర్వాత నేను ఈ యొక్క సేవలోకి వచ్చినా ఆయన శక్తి ఇచ్చి ఆరోగ్యం బట్టి సేవ చేస్తున్నా. లేకపోతే 60 సంవత్సరాల తర్వాత అసలు నడవలేం కదా మనం సరిగ్గా. 60 సంవత్సరాల తర్వాత నన్ను ఏర్పరచుకుని ఇదిగో నువ్వు చాలా పెద్ద పరిచర్య చేయాలి, నువ్వు ఎంత చేయాలి అది చేయాలని చూపిస్తున్నాడు దేవుడు. దానికి తగిన ఆరోగ్యం కూడా ఆయన ఇవ్వబట్టే ఏదో చేసుకుంటా వెళ్ళిపోతున్నాం. కానీ ఈ దర్శనం చూస్తే చాలా ఒక గిరిజనుల గ్రామానికి వెళ్ళినట్టుగా ఉంది. ఇప్పుడు అది ఈ 2 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఈ టూర్లో ఉన్నట్టుగా ఆ యొక్క దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది. ఏంటి జరిగింది అని అంటే, ఇక ఆ టూర్లో జరిగిన విషయం ఏంటంటే, ఈ టూర్ వెళతానని నాకు తెలియదు కదా. ఇప్పుడు ఈ దర్శనంలో ఖమ్మం ఉంది కదా, నేను అనుకుంటున్నా ఇదేదో ఖమ్మం వెళ్ళాలని ఒక దర్శనం ఉంది, ఎప్పుడన్నా వెళ్ళాలేమో ఏంటో అనుకుంటున్నా. కానీ ఈ టూరు గిరిజనుల మధ్యకి వెళ్ళటం అనేది ఒక పాస్టర్ గారు, పేటాపురం నుంచి ఒక పాస్టర్ గారు ప్లాన్ చేస్తే అది నాకు తెలిసి దేవుడు ప్రేరణిస్తున్నాడు వెళ్ళాలి, టూరు వెళ్ళాలి అని. నాకేమో 66 సంవత్సరాలు వచ్చినాయి. 66 సంవత్సరాలు వచ్చినాయి కాబట్టి ఆ పాస్టర్ గారికి ఫోన్ చేసి, బాబు నాకు 66 సంవత్సరాలు, 60 సంవత్సరాల తర్వాత దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు, ఆయన పరిచర్య చేస్తా. కానీ ఈ క్రిస్టియన్ హిస్టారికల్ టూర్ అన్నప్పుడు ఇది అంటే నాకు ఇష్టం. ఈ యొక్క యేసు ప్రభు యొక్క భక్తుల చరిత్రలు తెలిపే ప్లేసులు చూడటం అది ఎంత ఆనందం. నేను హిందువుగా ఉండగా అనేక ప్లేసులు తిరిగాను, హిందూ భక్తుల ఆ జ్ఞాపకాలు అవి చూసాం హిందువుగా ఉండగా. కానీ క్రైస్తవుడు అయిన తర్వాత కూడా క్రైస్తవ భక్తుల జ్ఞాపకాలు చూడటం అనేది పెద్దగా జరగల. ఇది మరి అది ఏమన్నా బాగుంటుందని చెప్పి నేను ఆయన అడిగా. మరి 65 సంవత్సరాలు బాబు, ఇక్కడి నుంచి బెంగాల్ దాకా అంటే నేను బస్సు ప్రయాణం చేయలేకపోవచ్చు. మరి ఏంటి అంటే, లేదు సార్ మేము బస్సు కాదు, ఇక్కడి నుంచి ట్రైన్, కాకినాడ నుంచి ట్రైన్ చూసుకుని ఒరిస్సా రాష్ట్రం వరకు ట్రైన్లో వెళ్ళిపోయి అక్కడ దిగిన తర్వాత అక్కడ ఒక బస్సు ఎంగేజ్ చేస్తాం, ఒరిస్సా బెంగాల్ అన్నీ చూసుకుని మళ్ళీ ట్రైన్ క్యాచ్ చేసి వస్తాం, మీకు 66 సంవత్సరాలు కాబట్టి మీరు రాగలుగుతారు అని అంటే ఆ ధైర్యంతో ముందుకెళ్ళాం. తీరా చూసిన తర్వాత ఆ బస్సు దర్శనంలో ఏముంది, ముందు ట్రైన్ ఎక్కామని ఉంది, ట్రైన్ అలా బస్సుగా మారిపోయిందని ఉంది. అది చివరికి ఏమైందంటే ట్రైన్లో ఆ టికెట్లు బుక్ చేయటం ఇదంతా ఈ పెద్ద గందరగోళం.
ఇలా కాదు, ఇక్కడి నుంచి సాయంత్రం బస్సే పెడదాం, మంచి బస్సు పెడదాం, లగ్జరీ బస్సు, ఎవరికి ఇబ్బంది లేకుండా వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు మళ్ళీ వాళ్ళు పడుకోవటానికి కూడా వీలుగా ఏర్పాటు చేద్దామని చెప్పి బెడ్లు అవి కొని మధ్యలో కొన్ని బెడ్లు వేసి నాబోటి వ్యక్తులు కొద్దిమందే ఉన్నారు వృద్ధాప్యంలో, వాళ్ళు మీరు పడుకోవచ్చు, వీలైనప్పుడల్లా కూర్చున్నప్పుడు కూర్చోవచ్చు అని ఏర్పాటు చేస్తున్నామండి. ట్రైన్ కుదరలేదు అన్నారు. సరే పోనీలే, ఏదో ఏర్పాటు చేస్తున్నారు, కష్టపడుతున్నారు. అంటే ట్రైన్ అనుకున్న ప్రయాణం బస్సుగా మారిందనేది దర్శనంలో వచ్చింది. ఇది బస్సుగా అయింది. ముందుగానే బస్సు అంటే నేను అసలు వెళ్ళేవాడినే కాదు, ట్రైన్ అని బట్టే నేను బయలుదేరా. ఇదంతా దర్శనంలో ఉన్నట్టు జరుగుతుంది. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది ఏంటి అంటే మీకు ముందుగానే చెప్తున్నా. మరి అచ్చు నాది యొక్క దర్శనంలో ఎట్లాంటి థింగ్స్ జరిగినాయో అన్నీ అదంతా మరి ఈ ఎపిసోడ్లో సరిపోద్దో లేదో టైం. దీని ఎక్స్ప్లెనేషన్ అంతా మ్యాటర్ అయితే చదివాను, మ్యాటర్ చదివా కాబట్టి దీని అంతా ఎక్స్ప్లెనేషను తర్వాత ఎపిసోడ్లో తీసుకొస్తా. అది ఎగ్జాక్ట్గా నేను ఆ యొక్క దర్శనంలో ఎలా చూపించబడిందో అలాగే జర్నీ ఆ యొక్క ప్రయాణంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ అన్నీ ఉన్నాయి. అవన్నీ మీకు నెక్స్ట్ ఎపిసోడ్కి తీసుకెళ్తాను. ఇప్పటికైతే ఈ 170వ ఎపిసోడ్ వీటితో ముగించుకుందాం. దేవుడి యొక్క మాటలను దీవించును గాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. కృపగల దేవా, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభా మీకు వందనాలు స్తోత్రాలు తెలుగు. ఈరోజు ఈ 170వ ఎపిసోడ్ను కూడా తగిన నడిపించారు, నన్ను మరుగుపరిచారు, నా నోటి ద్వారా మీరు మాట్లాడారు. అంతేకాకుండా ప్రభువా, వింటున్న బిడ్డల హృదయాలు తెరిచి విషయాన్ని గ్రహించే శక్తిని కూడా వారికి దయచేశారు. ఈ యొక్క జ్ఞానం ద్వారా తండ్రి అనేక మందిని ప్రభావితం చేసి సువార్త జరిపిస్తున్నది మనుషులు కాదు, దేవుడే జరిపిస్తున్నాడు అనేటువంటి జ్ఞానం వారికి కలిగేట్టుగా వీరు బోధించేట్టుగా సహాయం చేయండి. నిరంతరము మీ యొక్క ఆశీర్వాదాలు మా అందరి మీద ఉంచి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసునామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి, ఆమెన్. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరచడం. వందనాలు.